చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబోయే ఏక్నాథ్ సిండే హిమంత బిస్వా శర్మ అని ఇతని నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకున్న తీరు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుందని, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఆయన బీజేపీలో చేరుతారనే విషయాలు తెలుస్తున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళు ఎండకపోయినాయి, చెర్లలో నీళ్లు లేవు, చెక్ డ్యాంలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పోలీసుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 ముందు మనం చూసినాం. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులే వచ్చినాయి. ఈ గురు శిష్యుల బంధం, ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది. కాబట్టి నేను